ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నావంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. నీ బాధలు కన్నీళ్లు ఆయనకు తెలియవి కావు. చూస్తూ ఉండు, నిన్ను ఆయన ఉద్ధరించే విధానం చూసి నీవే ఆశ్చర్యపోతావు. ఆ సమయము ఇంకా ఎంత దూరంలో లేదు. విశ్వాసము ఈడవకు. ఈ ప్రపంచంలోని ఏది వెంటనే జరగదు. శ్రద్ధతో ప్రార్థించు, సంభూరితో వేచి ఉండు. నేను నీ ప్రార్థన వినిపిస్తున్నాను. సమయం వచ్చాక నీకు అవసరమైందంతా నేను ఇవ్వగలను. విశ్వాసము ఓర్పు ఉన్నవాడు ఎప్పుడు విజయవంతమవుతాడు. జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా భగవంతుడిపై నమ్మకాన్ని కోల్పోకూడదు. అతని కృప నీకు సరైన దారి చూపిస్తుంది. ప్రతిరోజు ఉదయం బాబాను స్మరించు. ఆయన ఆశీస్సులతో రోజు ప్రారంభమైతే ఎటువంటి కష్టాలు మనసులో శాంతి ఉంటుంది. ఎందుకంటే బాబా ఉన్న చోట భయము ఉండదు. నా టైం బాగాలేదు అని ఎప్పుడూ బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురు చూడు. బిడ్డ, నువ్వు బాధపడద్దు. నీలో ఉన్న భగవంతుణ్ణి బాధపెట్టద్దు. నీవేదైనా పొందాలంటే ముందు దానికి తగ్గ అర్హతను సంపాదించు. నీలో ఉన్న భగవంతుణ్ణి సంప్రదించకుండా నీవు ఏ పని చేయకు. ఆ భగవంతుడికి అప్పగించు. అన్నీ నీవు సరిగ్గా గమనించు. నీవు పొందవలసినవన్నీ పొందుతావు. బిడ్డ, కన్నీటితో నిండిన నీ పూజ ప్రార్థన ఫలించబోతున్నాయి. గురువారం నాడు 2 రూపాయలు పసుపు వస్త్రంలో ముడుపు కట్టు. 5వ గురువారం నాటికి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. త్వరలోనే నువ్వు షిరిడీకి రాబోతున్నావు. బంధం కావాలి అంటే ఎలా ఉన్నా సర్దుకొని పోవాలి. అంతేకాని కష్టకాలంలో ఆదుకుంటారో లేదో, అవసరంలో అండగా ఉంటారో లేదో అని లెక్కలు వేస్తే జీవితంలో ఏ బంధము నిలబడదు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు హక్కును చేర్చుకోవడం, అవసరమైనప్పుడు దూరము జరిగిపోవడము మానవ నైజం. అందుకే బంధం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిడ్డ, నువ్వు ఎంత మంచిదానివైనా నిరూపించుకోవాల్సిన అవసరమేమీ లేదు. తాను బంగారమని నిరూపించుకోవడం కోసం అగ్నిలో పూర్తిగా కాలిపోతుంది. కానీ బొగ్గు తాను బొగ్గని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మంచివాళ్ళే తమ మంచితనాన్ని నిరూపించుకోవడానికి పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లి, కాలం కలిసి రావటం లేదు. గతమంతా బాధలే మిగిలాయి. భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు అంటూ కాలాన్ని నిందించవద్దు. ప్రతి నదికి మలుపు ఉన్నట్లు నీ జీవితంలో కూడా మంచి మలుపులు ఉంటాయి. ఎటువంటి కష్టాలైనా తీర్చడానికి నీకు తోడుగా ఈ బాబా ఉన్నాడు. బిడ్డ, జాగ్రత్త. నీ మనస్సుకు ఏ బంధం బరువు కాకుండా, ప్రేమ విరుక్తి కాకూడదు. మాట విసుగు తప్పించకూడదు. అలాగే ప్రవర్తన వల్ల పరువు పోకూడదు. ఏదైనా ఈ విషయం గుర్తుపెట్టుకో. హద్దు మీరితే అన్ని ముప్పులు కలుగుతాయి. నీవు భుజించే ముందు కొద్దిగా అన్నము ఇంటి బయట విడిచిరా. నువ్వు వేటిని పిలవద్దు, తరమవద్దు. తినటానికి ఏ జంతువు వచ్చిందో అన్న దాని గురించి అస్సలు ఆలోచించేవద్దు. ఇలా చేస్తే రోజు లక్షల మంది అతిథులకు భోజనం పెట్టినట్టు అవుతుంది. నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశాను. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నీవు ఉన్నవనే ధైర్యము నన్ను ముందుకు నడిపిస్తుంది. మాటలు ఎన్ని మనస్సుకు తాకినా నువ్వు చూసుకుంటావనే నమ్మకము ఈ బాధను మురిపిస్తుంది. సాయి, బిడ్డ, నీ సమస్తమైన విషయంలోనూ నీకు తోడుగా ఉంటాను. ఎల్లవేళలోనూ నేను రక్షిస్తాను. నా ఆశీస్సులు నీకు లేవేమో అని ఎప్పుడూ అపోహపడకు. నీవు ఒక్కసారి వెనకటి రోజులన్నీ ఒక్కసారి గుర్తు చేసుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది. నీవు ఎంతటి కష్టాన్ని ఊబిలో ఉన్నా ఇంత ధైర్యంగా ఉన్నావంటే నా రక్షణ లేకుండానే జరుగుతుందా ఇదంతా? మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నింటినీ మీ దగ్గర నుండి తరిమి వేస్తున్నాను. ఇకపై ఎటువంటి ఆందోళన లేదు. ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖపడే సమయము ఆసన్నమైంది. ఓం సాయిరామ్.